హాయ్ అండి, ఎలా ఉన్నారు? మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుందండి. లైక్ అండ్ షేర్ చేయండి. ఈరోజు మనం చూసేది వీడియో కాకరకాయ వెల్లుల్లి కారం అండి. ముందుగా కాకరకాయలు తీసుకోవాలి. కాకరకాయలు తీసుకొని సన్నగా గుండ్రటి ముక్కలు చేసుకోవాలండి. ఆ తర్వాత వాటికి కావాల్సినవి ఉల్లిగడ్డ ముక్కలు, ఉప్పు, జీలకర్ర, ఎల్లిపాయలు, కారం తీసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలండి. నూనె వేసుకోవాలి. కళాయిలో కొంచెమే వేసుకోవాలండి. నూనె ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ముక్కలు వేయించడానికి. కాకరకాయ ముక్కలు మరీ ఎక్కువ నూనె వేయని అవసరం ఉండదండి. ఈ కారానికి కాకరకాయ ముక్కలు వేగే అంత వేయాలండి. ద్వారగా వేయించాలండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ముప్పావు వంతు వరకు వేయించాలండి. పూర్తిగా మొత్తం వేయించకూడదు. ముప్పావు వంతు వరకు వేగాలి. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ లైవ్ పెడుతున్నామండి. ఈరోజు పెట్టాము. లైవ్లోకి వచ్చారు కానీ కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరు రాలేదు. మళ్ళీ ఆ వీడియో చూసిన వాళ్ళైతే మెసేజ్ చేయండి. ఇలా ద్వారగా వేయించాలి. మళ్ళీ తర్వాత ఆ ముక్కలు దించేసి మళ్ళీ వేరే ముక్కలు వేసుకోవాలండి. వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూసిన వాళ్ళు, వీడియోస్ చూసిన వాళ్ళు ఎలా ఉన్నాయో చెప్పండి, కామెంట్ చేయండి. ఒకవేళ ఏమైనా నచ్చితే ఆర్డర్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాము. ఆ ముక్కలు ఏగేసరికే వెల్లుల్లి, కారం, ఉప్పు, జీలకర్ర మిక్సీ చేసుకోవాలి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము. ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి అదే నూనెలో. ఇవి కూడా ద్వారగా వేయించుకోవాలండి. మీరు మాకు సపోర్ట్ చేసి కామెంట్ చేస్తే మళ్ళీ లైవ్ పెడతామండి. శారీస్ 1 గ్రామ్ గోల్డ్. ముక్కలు ఇలా వేయించుకుంటా మధ్యలో పసుపు వేయాలండి. పసుపు వేసి వేయించాలి. అవి వేగిన తర్వాత ఇందాక పట్టిన వెల్లుల్లి, కారం కూడా వేయాలండి. వేసి అంతా కలిసిందాక తిప్పుకోవాలి. జ్యువెలరీ ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే
మాకు సపోర్ట్ ఉంటారు మీరని మేము అనుకుంటున్నాము. ఆ తర్వాత కాకరకాయ ముక్కలు కూడా వేయాలండి. అందులో మొత్తం అంతా కలిసిందాకా తిప్పుకోవాలి. కారం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ సాలకపోతే వేసుకోవాలండి. మొత్తం కలిసిందాకా కలుపుకోవాలి. షేర్ చేయండి, మా ఛానల్ని లైక్ చేయండి. అట్లా అంతా కలిసిందా కలుపుకోవాలి. వన్ వీక్ నిల్వ ఉంటుందండి కాకరకాయ కారం. ఆ తర్వాత దించేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకోవాలండి. మా వీడియోస్ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్త వీడియోస్ వస్తాయండి. మంచి మంచి వీడియోస్ వస్తాయండి, చూస్తూ ఉండండి. మళ్ళీ కొత్త వీడియోతో మరోసారి కలుద్దామండి. బాయ్ బాయ్ అండి.